Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి బిగ్ షాక్. ఎట్టకేలకు ఆ టీడీపీ మహిళా నేతపై కేసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలపైన విశాఖ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిపై గాజువాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి గాజువాక సిఐ పార్థసారథి చెప్పిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్లోనే సర్వసిద్ధి అనంతలక్ష్మి ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టిందని, తనను ఆపడానికి ప్రయత్నించిన సిఐని ట్రాన్స్ఫర్ చేయిస్తానని బెదిరించిందని తెలిపారు. విశాఖ నగరంలోని అక్కిరెడ్డిపాలెంకు చెందిన కొత్తూరు నరేంద్ర అనే వ్యక్తి ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని తన వద్ద నుండి 40 లక్షల రూపాయలు తీసుకున్నాడని, తమను మోసం చేశాడని మార్చి 2వ తేదీన గాజువాక పోలీసులకు విశాఖ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఫిర్యాదు చేశారు. దీంతో నరేంద్రను పిలిపించి పోలీసులు విచారిస్తున్న క్రమంలో అనంతలక్ష్మి అక్కడికి చేరుకుని ఆగ్రహంతో ఊగిపోయారు. తన కాలికున్న చెప్పు తీసి నరేంద్రను పోలీస్ స్టేషన్లోనే కొట్టారు. 40 లక్షల రూపాయలు తీసుకున్నాడన్న అభియోగం పైన అనంతలక్ష్మి చేసిన ఫిర్యాదుతో గాజువాక పోలీసులు నరేంద్ర పైన కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నరేంద్ర ప్రస్తుతం బెయిల్పై విడుదలయ్యాడు. అయితే తాను గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నానని, తనను పోలీస్ స్టేషన్లో అందరి ముందు చెవిలో రక్తం కారే విధంగా అనంతలక్ష్మి చెప్పుతో కొట్టారని బాధితుడు నరేంద్ర ఇటీవల విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి దృష్టికి తీసుకువెళ్లారు. తనను కొట్టిన సదరు టీడీపీ మహిళా నాయకురాలపై కేసు పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో సిపి ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి దాని ఆధారంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా పోలీస్ స్టేషన్లో కొట్టడం తప్పని సిఐ పార్థసారథి చెబుతుంటే, నా సంగతి మీకు తెలియదు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయిస్తాను అంటూ సిఐను కూడా బెదిరించినట్టుగా పోలీస్ స్టేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక టీడీపీ మహిళా నాయకురాలు తనను బెదిరించింది వాస్తవమేనని సిఐ కూడా వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో దాడి చేసి కొట్టినందుకు ఆమె పైన కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు.